సార్ త్వరగా వెళ్ళండి, ఆక్షన్ కి టైం అవుతోంది. అవును, ఈ ఆక్షన్ పేరుతో మనం కొత్త ఊరిని చూడగలం. మిస్ లక్కీ మనల్ని పిలిచి మంచి పని చేసింది. చప్పట్లు కొట్టండి. రాత్రి అయింది అయినా ఇంకా నిద్ర రావడం లేదే. ఇన్ని పోలీసుల బోళ్ళు ఎక్కడికి వెళుతున్నాయి? చప్పట్లు కొట్టండి. కన్నా సార్ కాస్త కేర్ఫుల్. ఇన్విటేషన్ కార్డ్ ప్లీజ్. కార్డ్? ఓయ్ గురు, ఈ పోలీసు బళ్ళు ఎక్కడికి వచ్చాయి? ఇక్కడ ఏదో సమస్య జరిగిందనుకుంటాను. డౌటా? త్వరగా రా. ఇంటి మొత్తాన్ని సెర్చ్ చేయి. ఎవరు ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. గబ్బిలం తలకిందులుగా నిద్రపోతోంది. మనం వచ్చింది పెయింటింగ్ ఆక్షన్ కోసం. ఇక్కడ ఏం జరుగుతోంది? చప్పట్లు కొట్టండి. మిసెస్ లక్కీ ఇంటికి పోలీసులు వచ్చారు, అంబులెన్స్ కూడా వచ్చింది. మీరేమో కవితలు చెప్తున్నారు. లోపలికెళ్ళి చూద్దాం అసలు ఏం జరిగిందో. సలీం, పైన రూమ్ నంబర్ 9 లో వెళ్ళి చూడు. ఎస్ సార్. అరే ఇన్స్పెక్టర్ పాండా. ఇన్స్పెక్టర్ పి పాండా. నేను పృథ్వీరాజ్ పాండా. మీరు ఆ ఇన్స్పెక్టర్ పాండా వాళ్ళ అన్నయ్య? కరెక్ట్ గా చెప్పావు. నేను ఆ ఇన్స్పెక్టర్ పాండాకి అన్నయ్యని, పెద్ద అన్నయ్యని. మిస్సెస్ లక్కీ. మై గాడ్! మిస్టర్ కన్నా, నా పెయింటింగ్, నా పెయింటింగ్. వీళ్ళు ఆయనని పెయింటింగ్ చేయాలని చెప్తున్నారు. మీరు అనుకున్నట్టుగా ఏమీ కాదు. వీళ్ళకు పెయింటింగ్ చెయ్యక్కర్లేదు, అమ్మాలి. చప్పట్లు కొట్టండి. సౌండ్ చేయకండి, ఈవిడ పరిస్థితి ఏం బాలేదు. ఏమైంది మిస్సెస్ లక్కీ? నేను లక్కీని కాను, అన్లక్కీని. సరే, కన్నా సార్ మిసెస్ లక్కీని చూడడానికి వచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారు? అవును నేనే, కానీ అన్లక్కీని. నా పెయింటింగ్ ఎవరు దొంగలించారు. చెప్పాలి. అరే, ఇతనికి ఏమైంది? ఏదో కవిత చెప్పాలనుకుంటున్నాడు కానీ రావడం లేదు. సౌండ్ ఆఫ్ అయిపోయింది. డౌటా? ఈయన కళ్ళు తిరిగి పడిపోయారు. 100 కోట్ల విలువ ఉన్న పెయింటింగ్ కనిపించకుండా పోయిందంటే ఎవరికైనా ఇలాగే ఉంటుంది. మీరు ఎవరో? ఐఎమ్ గ్యారీ. ఊరికే క్యారీ క్యారీ అంటే అర్థం ఏంటి? గంగారామని స్ట్రైట్ గా చెప్పండి. మైండ్ యువర్ వర్డ్స్ గ్యారీ. నువ్వు ఒక చెఫ్ తో మాట్లాడుతున్నావన్నది మర్చిపోయావు. పప్పుని ఆనపకాయని కలిపి వంట చేస్తున్నారు మీరు. చెఫ్. చెఫ్ కాదు దద్దమ్మ, చెఫ్ చెఫ్. మీ గొడవని కాసేపు ఆపండి, నేను చాలా అప్సెట్ లో ఉన్నాను. సలీము అతని టీము అన్ని చోట్ల వెతికారు కానీ క్లూస్ ఎక్కడా దొరకలేదు. చాలా స్మార్ట్ గా దొంగిలించారు. అంటే దొంగవాడికి ఇంటి లోపల ఎవరో సహకరించారు. ఛాన్సే లేదు. వీళ్ళందరూ నాకు ఎన్నాళ్ళుగానో నమ్మకమైన వాళ్ళు. బాగా గాలి వేస్తోందా? వెళ్ళి కిటికీ మూసేయమంటారా? ఓ గ్యారీ, నువ్వు మిషన్ అసలు ఎందుకు పెట్టుకోనంటున్నావు? నేను చెప్తున్నది నమ్మకం గురించి, గాలి గురించి కాదు. సరేనండి, దొంగవాడిని పట్టుకునేంత వరకు ఎవరు ఈ ఊరు నుండి వెళ్ళడానికి లేదు. మీరు కూడా వెళ్ళకూడదు. పెయింటింగ్ దొరకపోతే నా దగ్గర ఉన్నవన్నీ పోతాయి. ఇప్పటికే చాలా అప్పులున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. మిస్సెస్ లక్కీ, సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి ఈ రోజు ఏం తెలిసిందంటే పెయింటింగ్ దొంగలించబడింది. కానీ మీరు టెన్షన్ కాకండి, ఆ పెయింటింగ్ ని మేము ఎలాగైనా కనిపెట్టేస్తాం. మిసెస్ లక్కీ కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. అయినా ఎంత టెన్షన్ పడుతున్నా అసలు మీరెవరు? ఉన్న సాక్షులన్నిటిని బేస్ చేసి చూస్తే ఇది నిరూపించబడింది. నేను వీళ్ళకి లాయర్ని. మీరు రావడం చాలా మంచిదైంది.
మీరు ఏమైనా చెయ్యండి, కానీ నా పెయింటింగ్ మాత్రం నాకు కావాలి ప్లీజ్. బట్టతలపై వెంట్రుకలను క్షవరం చేయగలమా? మీ పెయింటింగ్స్ ని ఈ పిల్లలు కనిపెట్టగలరా? చప్పట్లు కొట్టండి. మిస్టర్ కన్నా, మైండ్ యువర్ ఓన్ ఆప్షన్. ఇది చిన్న పిల్లలు ఆడే ఆట కాదు. ఈ పిల్లలే పెద్ద పెద్ద దొంగల్ని పట్టుకున్నారు. డౌటా? మిసెస్ లక్కీ, మీరు దిగులు పడకండి. మీ పెయింటింగ్ ని మేము వెతికి తీసుకొస్తాం. అది ఎలా ఉంటుంది? ఒక క్వీన్ పెయింటింగ్, 18th సెంచరీ క్వీన్, మీకు తెలుసా? మేడం కి ఆ పెయింటింగ్ చాలా ముఖ్యం. మీరు పెయింటింగ్ ని ఎలాగైనా సరే కనిపెట్టి ఇవ్వండి. ఎలాగైనా ఎలా కనిపెట్టగలుగుతాము? అది ఎక్కడుందో మనం అక్కడే కదా వెతికి కనిపెట్టగలం. ఆ పెయింటింగ్ ఎక్కడున్నా మేము దాన్ని కనిపెడతాం. థ్యాంక్ యూ పిల్లలు, సో స్వీట్. గ్యారీ, వీళ్ళందరూ ఉండడానికి ఒక మంచి గెస్ట్ రూమ్ ని రెడీ చేయి. మా మేడం ని మీరు బెడ్రూమ్ వరకు తీసుకెళ్ళండి. లేదు లేదు, నేను ఇక్కడే ఉంటాను. నాకు రూమ్ లో అస్సలు ఊపిరాడదు. కానీ మేడం ఇక్కడ చాలా చలిగా ఉంటుంది, మీకు జ్వరం వచ్చేస్తుంది. మరి కోర్టు వారికి నా విన్నపం ఏమిటంటే మీరు రూమ్ కు వెళ్ళాలని. కోట్ ఎలా రూమ్ లోకి వెళ్తుంది? నేను మేడంతో మాట్లాడుతున్నాను. అన్ని నదులకు దారి ఒక్కటే. వీళ్ళ ఇల్లు ఎక్కడైనా ఉండనివ్వు. చప్పట్లు కొట్టండి. నన్నే కొడతావా? ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఇంతమంది విట్నెస్లు ఉంటుండగానే మీరు కొట్టుకుంటున్నారా? యువర్ మైండ్ యువర్ ఓన్ గాడ్. ఆయనే చెప్పారు కోర్టు మాలి అని. సార్, మాలీ కాదు, చప్పట్లు కొట్టమని చెప్పారు. ఓకే, మై ఫాల్ట్. సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు బ్రేక్ఫాస్ట్ లో కలుద్దాం. మిస్సెస్ లక్కీ, ఈరోజు చూసారా వెదర్ ఎంత చల్లగా ఉందో? రండి, టెర్రస్ కి వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ చేద్దామా? రండి. నేను లేవలేకపోతున్నాను. నేను చాలా అన్లక్కీని. మీరు లక్కీనే. బయట నేమ్ ప్లేట్ లో ఉంది కదా. మీరు అంతగా స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, బాధపడకండి. చట్టం ఒకటి ఉంది, ఆ దొంగవాడిని ఎలాగైనా సరే కనిపెట్టేస్తాం. మీరు టెన్షన్ అయ్యారంటే నాకెందుకో అది నచ్చటం లేదు. బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంది. బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యింది. లేదు, బ్రేక్ఫాస్ట్ రెడీ. నూనె వేడెక్కితేనే పకోడాని ఫ్రై చెయ్యగలం. మిస్సెస్ లక్కీ, మీరు కూడా టెర్రస్ ట్రై చెయ్యాలి. చప్పట్లు కొట్టండి. యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఇదే చెప్తున్నారు. ఆంటీ, నాకు 50,000 రూపాయలు కావాలి. నాకు కడుపులో ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా? మళ్ళీనా? లాస్ట్ మంతే కదా 20,000 తో ఆపరేషన్ చేయించుకున్నావు. అవును, కానీ ఆపరేషన్ చేసేటప్పుడు కడుపులో వాచి ఉండిపోయింది. వాచ్మ్యాన్ ఎలా అక్కడ ఇరుక్కుంటాడు? అది ఎలాగా? సమాధానం చెప్ప. గంగారామన్నయ్య, మీ చెవ్వల్ని డొనేట్ చేస్తే మంచిది. అవి ఎందుకు పనికిరావు. ఏంటి? నన్ను చూసి ఎంత మాట అన్నావు నువ్వు? మాట్లాడుకోండి, ఎవరు మాట్లాడుకుంటూ ఉండండి. ఆంటీ, మీరు డబ్బులు ఇవ్వండి. లేదు, ఆ వాచ్ నీ కడుపులోనే ఉండని. అరే రే, లేదు, మీరు అర్థం చేసుకోవటం లేదు. పొద్దున్నే 4 గంటలకి అలారం కొడుతోంది. ఎప్పుడు చూసినా కొత్తగా ఏవో చెప్తూనే ఉన్నావు. ఒక్క పైసా కూడా నీకు ఇవ్వను. ఐ హేట్ యు. ఈ రోజు అంకుల్ గనుక ఉండుంటే ఆ డబ్బులు నాకు ఇచ్చుంటారు. నేను అంకుల్ని చాలా మిస్ చేస్తున్నాను. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, కానీ తిరిగి వస్తాను. దుర్మార్గుడు. ఇంత డబ్బు తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. నేను లోపలికి వెళ్ళిపోతాను. మీరు మేలుకున్నారు కదా, ఇప్పుడు రూమ్ కు వస్తారా యువర్ ఆనర్? సాక్షులన్నిటినీ చూసుకుంటే ఈ రోజు చాలా చలి వేస్తుంది. లేదు, నేను ఇక్కడే కూర్చుంటాను. ఆ పెయింటింగ్ దొరికేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. బట్ మేడం ఇక్కడ కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు అలాగే వదిలేయచ్చు కదా.
రూమ్ లో ఒంటరిగా ఉంటే ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది. డౌటా? ఆ, అవును, నాకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. ఇంత చలిలో మేడంకి జ్వరం వచ్చేయకూడదు కదా, అంతే, నాకేం లేదు. మీకు లంచ్ లో ఏ భోజనం కావాలి? ఫామ్ నుంచి ఫ్రెష్ కోస్ వచ్చింది. ఆలు గోబీ చేసేయండి. ఓకే. ఆ, సరిగ్గా వినిపించిందా? నాకు ఎప్పుడు సరిగ్గానే వినిపిస్తుంది. మీకు అరబిక్ రైస్ తినాలని ఉందా, మసాలా తినాలని ఉందా, అది మాత్రం చెప్పండి. అరే షెఫ్, గోబీ గోబీ. అందుకే అరుస్తున్నావు. అరిస్తే అరబిక్ బదులు గోబీ చేస్తానని అనుకున్నావా? మీరు ఓబీ కొట్టేయండి. గుడ్ ఐడియా. ఇప్పుడు గోబీ చేస్తాను. ఇప్పుడే ఫామ్ నుంచి గోబీ వచ్చాయి. ఐఎమ్ ఇంటెలిజెంట్. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? మిసెస్ లక్కీ నెఫ్యూ మీద నాకు అనుమానంగా ఉంది. ఏదేదో చెప్పి డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నాడు. అత్యాశ పడుతున్నాడు. ఒకవేళ పెయింటింగ్ ని తనే దొంగిలించాడేమో. తన మీద ఒక కన్ను వేయాలి. అందరి మీద ఒక కన్నేసి ఉంచండి. అందరినీ మనం అనుమానించాలి. అందరూ అలర్ట్ గా ఉండండి. మనం త్వరగా ఈ కేసుని సాల్వ్ చేయాలి. ఇలా చూడు, ఆ పెయింటింగ్ చాలా పాతది. అది వేసి 200 సంవత్సరాలైంది. అరే వినిపించట్లేదా? అది గోల్డ్ కాదయ్యా, ఓల్డ్ పెయింటింగ్. అర్థమైందా? నేను ఓల్డ్ అనే చెప్పాను. బాగా విను. ఇక్కడ నీ గురించి ఎవరికి తెలియకూడదు. ఇది ఒక సీక్రెట్ మిషన్. ఓకే బాయ్. అరే ఫోన్ పెట్టే ముందు హాయ్ కదరా బాయ్ చెప్పాలి. అలాగా బాయ్ చెప్పావా? లైఫ్ లో కొంచెం ప్రాబ్లం. ఎవరితో మాట్లాడుతున్నారు? యువర్ మైండ్ యువర్ ఓన్ ఆరెంజ్. పెయింటింగ్ గురించే కదా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నానా? ఏం మాట్లాడుతున్నా? అరే మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎవరితోనో పెయింటింగ్ విషయంగా మాట్లాడుతున్నారు. ఎవరితోనో చెప్పకో, ఇది టాప్ సీక్రెట్. ఓ అయితే ఇది సీక్రెటా? వావ్, ఈ చలికాలం అంటేనే ఎంజాయ్మెంట్. ఏం చేస్తున్నారు? అసలు ఏంటో ఈ హిల్ స్టేషన్ లో ఊరుకురికే వర్షం కురుస్తోంది. ఇంత రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి. నేను చెప్పాను కదా, ఓ పెయింటింగ్ దొరికేంత వరకు ఎవరు ఊరు వదిలి వెళ్ళకూడదని. అరే నేను జాగింగ్ చేస్తున్నాను. రాత్రిపూట? అవును, నేను రాత్రే చేస్తాను. వర్షంలోనా? అవును, అప్పుడే కదా మనకి చెమట పట్టదో. చెమట వచ్చినా అలాగే స్నానం చేసేస్తాం కదా. నా పేరు వినగానే చాలా మందికి చెమటలు పుడుతుంది. సలీం, కరెక్ట్ సార్. వీడిని జీప్ లో కూర్చోపెట్టి ఆ బంగ్లాలో డ్రాప్ చేసాయి. ఓకే సార్. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నేనే వెళ్ళిపోతానులే. ఇదే మాకు నచ్చదు. ఇక మీదట నువ్వు ఎంత జాగింగ్ చేయాలనుకున్నా ఆ బంగ్లా లోపలే చేయి. వెళ్ళు. అరే లైట్స్ ఎలా పోయాయి? హిల్ స్టేషన్ లో అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఎవరతను? పద వెనకే వెళదాం. వెనకాల కాదు, వాడి వెనకాల వెళ్ళాలి. డౌటా? పద జోర్దార్. అయ్యో, నేను పరిగెత్తలేకపోతున్నాను. సమస్య వచ్చినప్పుడు ఫ్రెండ్ అనేవాడే ముందుంటాడు. డౌటా?
ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడికి కదా వచ్చాడు, ఇంతలో ఏమైపోయాడు? మనల్ని చూసి పారిపోలేదు కదా. కొన్నాళ్ళు సావాసం చేస్తే వాళ్ళు వీరవుతారన్నట్టు నువ్వు కూడా హనీలాగా మాట్లాడుతున్నావే. అరే ఆ బండోడు ఇంత చిన్న హోల్ నుంచి ఎలా బయటికి వెళ్తాడో ఆ? అలా అయితే ఆ మాలి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అదే నాకు అర్థం కావడం లేదు. డౌటా? మీరు ఎక్కడికి వెళ్ళారు? దొంగోడిని కనిపెట్టడానికి. డౌటా? ఆ, బన్నీ ఏమైంది? మిస్సెస్ లక్కీ నెఫ్యూనే వెంబడించుకుంటూ వెళ్ళాను. ఈ మార్కంతా అక్కడే ఆయన అంటుకుంది. ఎక్కడికి వెళ్ళారు? తెలియదే, నన్ను ఇన్స్పెక్టర్ పీ పాండా పట్టేసుకున్నారు. అన్నట్టు ఇంకో విషయం, అక్కడ ఫుల్ గ్యాంగే ఉంది. ఇన్స్పెక్టర్ పి పాండాకా? లేదు, ఆ నెఫ్యూకి ఏదో ఒక లేడీతో ఇంత రాత్రి పూట బయటికి వెళ్ళారు. నాకెందుకో ఆ పెయింటింగ్ దొంగ అతనే అనిపిస్తోంది. లేదు, ఇది ఆ మాలి పనే. పాత సినిమాల్లో వచ్చే విలన్స్ లాగా లాంటర్న్ పట్టుకొని అవుట్ హౌస్ వైపు వెళ్ళాడు. మేము ఫాలో అయ్యాం, కానీ అవుట్ హౌస్లకు వెళ్ళి మాయమైపోయాడు. ఎలా కనిపించకుండా పోయాడు? తెలియదు, కానీ ఏదో జరుగుతుంది. డౌటా? కానీ నాకెందుకో గ్యారీ అని అనిపిస్తోంది. గ్యారీయా? గ్యారీనా? సారీ, అది టాప్ సీక్రెట్. గ్యారీ ఎవరితోనో ఆ విషయం చెప్పొద్దని చెప్పారు. వెరీ గుడ్ హనీ, ఎవరి రహస్యాన్ని నువ్వు చెప్పకూడదు. అవును, అందుకనే నేను అసలు చెప్పలేదు. ఆయన ఎవరితోనో ఫోన్లో పెయింటింగ్ విషయంగా మాట్లాడుతున్నారు. అయితే గ్యారీ దాన్ని దొంగిలించి ఎలా అమ్మాలా అని ఆలోచిస్తూ కూడా ఉండొచ్చు. ఏంటి, అంతే కదా? డౌటా? లేదంటే ఆ పెయింటింగ్ పోయిందన్న విషయాన్ని ఎవరో ఒకరికి షేర్ చేసుకుందామని అనుకుంటున్నారేమో. ఆధారం లేకుండా మనం ఏమీ చేయలేం కదా. అందరూ సందేహపడాల్సిందే. డౌటా? నీ అనుమానంలోనూ ఇంకా అనుమానమా? లేదు, పప్పెట్ ఏమంటున్నాడంటే ఇక్కడ అందరినీ అనుమానించాలి అంటున్నాడు. అవును, గ్యారీ తప్ప. ఇది చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. రండి, అన్నిటినీ క్లీన్ చేసి మనం వెళ్ళి పడుకుందాం. పెయింటింగ్ ని ఎవరు దొంగతనం చేశారని నేనే ఆలోచించాలి. కానీ ఆలోచించడానికి బ్రెయిన్ కావాలి కదా. ఓకే, వాళ్ళే ఆలోచించనివ్వు. నాకు వాళ్ళు ఏం చెప్తారో నేను అది మాత్రమే చేస్తాను. ఇటు చూడండి. ఏమైంది హనీ? 2 గంటలు అయిపోయింది, మనం ఇంకా నిద్రపోలే లేదు. అవునవును, ఇంత టెన్షన్ అయిన సిచ్యువేషన్ లో మనకెలా నిద్ర పడుతుంది చెప్పండి. అవును, మిస్ లక్కీకి సరైన దెబ్బ తగిలింది. ఎవరు కొట్టారు? అరే కొట్టింది అంటే షాక్ కొట్టింది అని. డౌటా? ఎవరైనా సరే షాక్ అవ్వాలి కదా. వాళ్ళ ఫ్యూచరు ఆ పెయింటింగ్ లోనే వేలాడుతూ ఉంది. కానీ పెయింటింగ్ బాగా హైట్ లోనే కదా ఉంటుంది, అందులో ఎలా ఫ్యూచర్ ఉంటుంది? ఏమైంది? దొంగలు? నీకెలా తెలుసు? వాళ్ళు మొహానికి మాస్క్ వేసుకున్నారు కదా. ఓరే గాడిదా, మాస్క్ వేసుకొని చుట్టాలు వస్తారంట్రా. ఓయ్ దొంగలారా, ఇక్కడ దొంగతనం చేయడానికి ఏమీ లేదు. టైము వేస్ట్ చేయకండి. పట్టుకోండి.
ఏయ్ హనీ, నన్నెందుకు కొడుతున్నావు? తమ్ముడు నేను వాళ్ళని కొట్టాను. నువ్వు ఎందుకని నీ మొహాన్ని తీసుకొచ్చావు? పట్టుకున్నాను డౌటా వదిలేయ్, లేదంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతావు. ఆ దొంగలు వచ్చి మంచి పని చేశారు. పెయింటింగ్ బిల్డింగ్ లోపలే ఉందని మనకిప్పుడు కన్ఫర్మ్ అయింది. ఊర్లో వాళ్ళందరికీ తెలుసు కదా, మిస్ లక్కీ నష్టాల్లో ఉన్నారు, తన ఇంట్లో ఏమీ లేదని. అలాంటప్పుడు ఆ పెయింటింగ్ కోసమే వాళ్ళు వచ్చుంటారు. అంటే దొంగ పెయింటింగ్ దొంగిలించాడు కానీ బయటకు తీసుకువెళ్ళలేకపోయాడు. రైట్, మనం ఆ పెయింటింగ్ ని వెతికి కనిపెట్టాలి. రండి వెళ్దాం. అందరూ విడివిడిగా వెళ్ళి ఒక్కో రూమ్ లో వెతకండి. కానీ ఒక విషయం, ఇది ఎవరికీ తెలియకూడదు. చూస్తుంటేనే ఇది చాలా సీక్రెట్ రూమ్ లా ఉందే. పెయింటింగ్ తప్పకుండా ఇక్కడే ఉంటుంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నాకు తెలిసి ఈ రూమ్ లోకి చాలా రోజులుగా ఎవరు రాలేదనుకుంటా. అరే, ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. ఈ రోజు ఎలాగైనా పెయింటింగ్ ని కనిపెట్టి తీరుతాను. నాకు తెలిసి ఈ రూమ్ లోకి ఇన్నేళ్లగా ఎవరూ రాలేదనుకుంటా. ఇది రూమా లేకపోతే బట్టలు ఆరేసుకోవడానికి ప్లేసా? తప్పకుండా ఏదో ఒక బెడ్షీట్ కింద దాన్ని దాచుంటారు. డౌటా? ప్రతి చోట జల్లెడ పట్టాలి. బెడ్షీట్ ఏమో అంతుంది, నేనేమో ఎంతున్నాను. ముందే మనకి చూపు అంతంత మాత్రం, ఇప్పుడు అది చాలదన్నట్టు బెడ్షీట్ ఒకటి. ఇలాగే ఇరుక్కుపోయానంటే నాకు ఊపిరాడదు. తప్పించుకున్నాను. లేకపోతే ఈ రోజు మా వాళ్ళంతా పెయింటింగ్ కాదు నన్ను వెతుకుంటేవారు. డౌటా? ఇక్కడ పెయింటింగ్ లేదే. ఏమిటి ఇక్కడ పెయింటింగ్ ఎక్కడుంది? చిమ్నీ లోపల ఉండొచ్చు. నాది డిటెక్టివ్ బ్రెయిన్ కదా. ఏం జరుగుతుంది? కాపాడండి. ఈ ప్రపంచం తొలగిందుగా అయిపోయింది. ఈ ఇంట్లో అన్ని పెద్ద పెద్ద రూమ్స్ లాగానే ఉన్నాయి. వావ్, ఎంత అందమైన పెయింటింగ్. కానీ నా పెయింటింగ్ ని ఎవరు చేశారు? అవును, ఈ పెయింటింగ్ ఎందుకని ఆడుతోంది? ఏంటి? అరే రే, ఇది మిర్రర్. ఇందులో నేనే కనిపిస్తున్నాను.
దొరికింది, పెయింటింగ్ దొరికింది. అది క్వీన్ పెయింటింగ్. ఇది క్వీనే కదా, చూడండి ఎంత పెద్ద జుట్టు, డాగరా అంతా వేసుకున్నారు. రే గాడిద, ఆ కాలంలో రాజులందరూ ఇలాంటివే వేసుకుంటూ ఉంటారు. అరే తెలివి తక్కువ దద్దమ్మా, కనీసం మీసాలు చూసుండొచ్చుగా. డౌటా? ఓ, అయితే ఈ రూమ్ లో పెయింటింగ్ లేదు. ఏ రూమ్ లో కూడా లేదు. నేను ఫుల్ బంగ్లా చెక్ చేశాను. ఇదిగో మళ్ళీ వెళ్తున్నారు. ఈ రోజు మనం ఆయన్ని వదలకూడదు. రండి, మనం ఆయన్ని ఫాలో చేద్దాం. అంటే ఆ పెయింటింగ్ ని ఇక్కడే దాచిపెట్టి ఉంటారు. రండి, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అరే, ఈ డోర్ అసలు ఓపెన్ అవ్వడమే లేదే. మనం ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. ఫైర్ ప్లేస్ కుంటే కన్నంలో నుంచి వెళ్ళిపోదాం. రండి వెళ్దాం. మీరిటి రండి. నువ్వేంటి డాక్టర్ బాలులా ఇట్రా ఇట్రా అని చెప్తున్నావు? వెళ్ళు, చిమ్నీ ద్వారా వెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకో. నేనేం చెప్పానంటే ఆ విండో ఓపెన్ లోనే ఉంది. చాలా చాలా చలిగా ఉంది. కాసేపు నిప్పు అంటిద్దాం. ఇక నుంచి అసలు ఏం జరుగుతుందో ఏంటో మనకి అంత క్లారిటీగా అర్థమవుతుంది. మెల్లగా శబ్దం చెయ్యొద్దు. తప్పించుకున్నాం, లేకపోతే రోస్ట్ అయిపోయేవాళ్ళం. డౌటా? ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి? కింద కిటికీ నుంచి, అక్కడ తెరిసే ఉంది. ఏ గాడిద, ముందెందుకు చెప్పలేదు? నేను ఇక్కడికి రండినే అప్పుడే చెప్పాను, కానీ నువ్వే నన్ను తిట్టావు కదా. రండి కిందకి వెళ్దాం. అరే మీరా? ఏమనుకున్నావు, తప్పించుకుందామనా? నా కళ్ళు డేగ కళ్ళు. డౌటా? ఒక నిమిషం, నువ్వు చిలకవే కదా, మరి నీ కళ్ళు మాత్రం ఎలా ఈగల్లా ఉంది? కొంచెం మాట్లాడుకో. మీరు వెళ్ళి ఆ పెయింటింగ్ ని తీసుకురండి. నేను పెయింటింగ్ ని దొంగలించలేదు. అరే ఇది ఆంటీ కాదు, ఈవిడ మా మమ్మీ. అమ్మ ఈవిడ ట్విన్ సిస్టర్. అవును అవును, మా నాన్నగారు మా అంకులు ట్విన్ సిస్టర్స్ నే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి సెట్ అవ్వలేదు, అందుకే విడిపోయారు.
నేను ఎవ్రీడే నైట్ అమ్మను చూడడానికే వస్తున్నాను. ఎవరికీ తెలియకుండా ఎందుకు చూడాలి? ఇక్కడే ఉండొచ్చు కదా. లక్కీ ఒంటరిగా ఉంది కదా, తనకు కూడా వయసు అవుతుంది కదా, చూసుకోవడానికి ఎవరొకరు కావాలి కదా. మీరు కూడా వెళ్ళి అక్కడే ఉండండి. ఆ లేదు లేదు, లక్కీ అస్సలు ఒప్పుకోదు. మేము చాలా సంవత్సరాలుగా అసలు మాట్లాడుకోనే లేదు. అరేరే, మీరు మమ్మల్ని నమ్మండి. మేము దొంగలించలేదు. మీరు అసలైన దొంగని పట్టుకోవచ్చు కదా. ఈ కేసు ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది. ఏంటి డౌటా? నాకొకటి అనిపిస్తుంది, కానీ ఎందుకు అనిపిస్తుందో తెలియటం లేదు. కానీ ఆంటీ కొంచెం ప్రమాదంలో ఉన్నారు. మేము ఉండగా తనకి ఏమీ కానివ్వం. అవును, హిల్ స్టేషన్ లో దెయ్యాలు ఉంటాయని నేను విన్నాను. ఏంటి డౌటా? పిరికి పందులారా సైలెంట్ గా ఉండండి, వాళ్ళే దొంగలు. ముందు మనం అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం. ఒకవేళ భూతం అయి ఉంటుందంటే సారీ. నువ్వే ఆ కట్టప్ప బాహుబలికి పొడిచినట్టుగా లక్కీ గారికి పొడిచావి. వెన్ను పోటో. మిస్సెస్ లక్కీని పాము కొరికిందా? త్వరగా హాస్పిటల్ కి తీసుకువెళ్దాం రండి. కొట్టుబాటు దగ్గర బత్తాయి కొరికి తిన్నావా? మిస్సెస్ లక్కీని పాము కొరికింది. అరే ప్రశాంతంగా ఉండండి, ఏమీ కాలేదు. పెయింటింగ్ ని దొంగిలించింది మీరేనా? ఫోన్ లో ఏ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నారో మర్యాదగా చెప్పండి. నేను ఏ ఎలిఫెంట్ తో మాట్లాడుతున్నాను? వీడితో మాట్లాడే ప్రయోజనం లేదు. పోలీసులను పిలవండి. వీడే దొంగ. అరే ఒక్క నిమిషం, చిన్న కన్ఫ్యూషన్. నేను డిటెక్టివ్ హ్యారీ ఫ్రెండ్ ని పెయింటింగ్ ని కనిపెట్టడానికి హైర్ చేశాడు. అరే నేనే కదా నిన్ను పెయింటింగ్ కనిపెట్టడానికి హైర్ చేశాను. అలాంటప్పుడు ఎందుకు ఫైర్ చేస్తాను? హాయ్ ఫ్రెండ్, ఆయన కూడా హైయర్ అనే చెప్తున్నాడు. నీకేమైనా డౌటా? నాకీయన బాగా తెలుసు, చాలా ఫేమస్ అయిన డిటెక్టివ్. మీరందరూ చిన్న పిల్లలని నాకు అనిపించింది. ఇది 100 కోట్ల కదా, ఒక ప్రొఫెషన్ అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళెవరు, చదువుకోని వాళ్ళెవరు? వీళ్ళందరూ లేకపోతే దొంగలనే వాళ్ళు ఎవరు? కొట్టండి చప్పట్లు. అక్కడ ఎవరో ఉన్నారు. నిజమైన దొంగ అతనే, రండి వెళ్దాం. ఏ? మళ్ళీ మాయమైపోయాడు. వీడు మనిషా లేక దెయ్యమా? ఈ రూమ్ లో ఎక్కడో సీక్రెట్ డోర్ ఉంది, రండి వెతుకుదాం. ఇక్కడ సీక్రెట్ డోర్ ఏమీ లేదు. అరే ఇది చాలా స్ట్రాంగ్ అయిన గోడ. డౌటా? కాదు, అది సీక్రెట్ డోరే. ఇదేమిట్రా బాబు, డౌట్ గా ఉందే. అరే అరే అరే, నేను మ్యారినేట్ అయిపోయానే. పారిపోవడానికి ట్రై చేయకు, నువ్వు మాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. నన్ను క్షమించండి, నేను తప్పు చేసేసాను. నేను స్వీటీని దొంగతనం చేసి తిన్న విషయం దయచేసి మేడంకి చెప్పుకోండి. స్వీటా, మేము పెయింటింగ్ దొంగతనం గురించి మాట్లాడడానికి వచ్చాం. బయటి గురించి నాకేం తెలియదు. మమ్మల్ని మోసం చేయాలని చూడుకో. ఎవరికి తెలియకుండా నువ్వు ఈ సీక్రెట్ రూమ్ లో స్వీట్ తినడానికి వచ్చావు. సీక్రెటా? అరే ఈ రూమ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇది మా స్టోర్ రూమ్. నేను సామాన్ తీయడానికి వచ్చాను. కాఫీ పౌడర్ బాటిల్ అయిపోయింది, కొత్త బట్టలు తీసుకురా. సారీ, మేము మిమ్మల్ని అనుమానించాము. ఈయన కాకపోతే ఇంకెవరై ఉంటారు? ఆ పెయింటింగ్ ఏమై ఉంటుంది? ఈ విషయానికి నేనే విట్నెస్ ని. ఈ రోజు చూడ్డానికి మీరు చాలా బెటర్ గా ఉన్నారు. మళ్ళీ అలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అవును,
చల్లగాలి వీస్తూ హాయిగా ఉంది. కోర్టు ఈ రోజు ఏం నిర్ణయానికి వచ్చిందంటే మీరు 7 రోజులు ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళి ఉండాలి. ఫామ్ హౌసా? అవును మేడం, మంచి గాలి, ఫ్రెష్ ఫ్రూట్స్, అది చాలా బాగుంటుంది. వాడు రాడు, వాడు వంకాయలు 2 సార్లు తగలబెట్టాడు. నేను మళ్ళీ వాడిని పనిలోకి పెట్టుకోను, అర్థమైందా? నీకు కోర్టు ఏం ఆర్డర్ వేసిందంటే నీ చెవిని ముందు ఆపరేషన్ చేసుకో. మాట సూపర్ గా ఉంది. ఫామ్ హౌస్ ఐడియా డూపర్ గా ఉంది. చప్పట్లు కొట్టండి. వద్దు పిల్లలు, అసలు నేనెక్కడికి రాను. ఐ ఇన్సిస్ట్, మీ హెల్త్ ఇంకా బాగైపోతుంది. ఎస్ మేడం, ఏంటిది నేను చూసుకుంటాను మేడం. లేదు లేదు, అక్కడ వంట చేయడానికి ఎవరు లేరు కదా, నువ్వు కూడా వెళ్ళాలి. అలాగే అందరూ కూడా వెళ్ళాలి. అందరినీ ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్తున్నారు. ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీరు కూడా మాతో రావచ్చు కదా. లేదు లేదు లేదు, నాకు కోర్టులో డేట్ ఉంది. నాకు రేపు సాటర్డే, ఆ తర్వాత సండే. కోర్టు లీవే కదా. అవును, కానీ నాకు కొంచెం కేస్ స్టడీస్ చెయ్యాలి కదా. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. కానీ ఇక్కడ మనం లేనప్పుడు ఆ పెయింటింగ్ గురించి ఏదైనా తెలిస్తే? అందుకు నేనున్నాను కదా. అన్ని ఇన్ఫర్మేషన్స్ ని నేను కోర్టులో హాజరు చేస్తాను కదా మేడం. పెయింటింగ్ గురించి మీకన్నా నాకే ఎక్కువ బాధ్యత కదా. మిసెస్ లక్కీ, అది కూడా కరెక్టే. మనం ఫామ్ హౌస్ కి వెళ్ళిపోదాం. ఎస్, మీరందరూ కూడా ఫామ్ హౌస్ కి వెళ్తున్నారు. కేస్ క్లోజ్డ్. సో ఈ రోజు మనమందరం రెడీ అయ్యి రేపు పొద్దునే లేసి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోదాం. నేను మీ ఫామ్ హౌస్ కి వెళ్ళి స్ట్రాబెర్రీ తినబోతున్నాను. చెట్టు మీద ఎక్కి అన్నిటిని తీసుకొని తినేస్తాను. ఓయ్, స్ట్రాబెర్రీస్ ఏమి చెట్టు కాయవు. డౌటా? అంటే ఏంటి, సోఫాలోనా? నన్నంత సాధారణంగా మోసం చేయలేరు. నా ఫామ్ హౌస్ చాలా అందంగా ఉంటుంది. మీరందరూ అక్కడ జాలీగా ఉండొచ్చు. తినడానికి ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతుంది. సూటుతో నీకే పడి చెప్పు, గార్డెన్ లో ఉన్న కిచెన్ ని అశుద్ధం చేస్తాం. గంగారమణ్య, నా పడి గురించి మీరు పుకార్లు చెప్పకండి. ఫ్రీజర్ లో దొండకాయ ఉండి ఉండి కుళ్ళింది. వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. చప్పట్లు కొట్టండి. బండి ఆపండి. నువ్వు కూడా గ్యారీలాగే అయిపోయావు. కన్నా సార్ చప్పట్లు కొట్టమని చెప్పారు, బండిని ఆపు అని కాదు. నేను మిమ్మల్ని బండి ఆపమనే చెప్పాను. మనం ఫామ్ హౌస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కడికి వెళ్దాం? బండిని తిప్పండి. మళ్ళీ మనం తిరిగి ప్యాలెస్ కి వెళ్ళబోతున్నాం. కానీ ఎందుకు? ఎందుకంటే అసలైన పెయింటింగ్ దొంగని మనం కనిపెట్టాలి. ఏంటి? ఓహో, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడే కదా పెట్టాను, ఎందుకు కనిపించడం లేదు? మీరు వెతుకుతున్న పెయింటింగ్ అక్కడ లేదు మై లార్డ్. ఎందుకంటే అది ఇక్కడ ఉంది. అరే భలే, పెయింటింగ్ దొరికిందా? మేడం, మీ టెన్షన్ కూడా తగ్గింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. ఇంతగా ఆ పెయింటింగ్ ఎక్కడుండింది? అది మీరు సోఫా బెడ్ కింద వెతికారు కదా, అక్కడే ఆ పెయింటింగ్ ఉంది. నేనా? లేదు లేదు, నేను అక్కడ ఎలకలుంటే తరుముతూ ఉన్నాను. మరి అవి మేడం వచ్చి ఇబ్బంది పెట్టకూడదు కదా, అందుకే. బుకాయించకుండా నిజాన్ని ఒప్పుకో, లేకపోతే నిన్ను కొట్టి పిండి చేస్తాం. డౌటా? వితౌట్ ఎనీ విట్నెసెస్, ఆధారాలు లేకుండా ఏమీ చేయలేరు మీరు. అయినా నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే 100 కోట్ల పెయింటింగ్ కోసం మీ అందరిని నేను నాశనం చేసేస్తాను. ఒక విసిల్ కొట్టడం తెలియట్లేదు, మమ్మల్ని అంతం చేస్తారా? ఇలాగే విసిల్ కొట్టాలి. ఆవ్.
థ్యాంక్ యూ. దీన్నే నెత్తిన మట్టి పోసుకోవడం అని అంటారు, అర్థమైందా? వీళ్ళ మీద మీరు కేసులు వేస్తూ ఉండండి. ఆ కేసులు వేసి వేసి అవుట్ అవుతూ ఉండాలి. ఓయ్ రాకాకా. ఓ ఆగండి. షర్టు ఇక్కడ, ప్యాంటు అక్కడ, ఫైటింగ్ డిపార్ట్మెంట్ అక్కడ. చప్పట్లు కొట్టండి. ఓ ఓ ఔ. మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకోకూడదు. అవును. కర్ర? నా చేతుల్లో కర్ర కాదు, గరిటె ఉంది. గంగారామన్నయ్య, ఈయన చట్టం గురించి మాట్లాడుతున్నారు. అరే గంగారం కాదురా, గారి గారి గారి. ఎక్కడికి పరిగెడుతున్నావు? సలీం, వీడిని పట్టుకో. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. ఈ రోజు నా పెయింటింగ్ దొరికిపోయింది. పెయింటింగ్ మాకు నిన్నే దొరికేసింది, కానీ ఈ దొంగని రుజువుతో పట్టుకోవాలనే వెయిట్ చేసాం, అర్థమైందా? కానీ నీకు లాయర్ మీద ఎలా సందేహం వచ్చింది? నేను మొదటి నుంచి నోట్ చేస్తూనే వచ్చాను. ఈ లాయర్ మిమ్మల్ని రూమ్ లోకి వెళ్ళండి అని అంటున్నారు. ఆయన కదా మనందరినీ ఫామ్ హౌస్ కి వెళ్ళమని చెప్పారు, కానీ ఆయన మాత్రం రానని చెప్పారు కదా. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళెవరిని అనుమానించడానికి మాకు కారణం దొరకలేదు. నిన్న మీరు మీ థింగ్స్ అంతా ప్యాక్ చేసేటప్పుడు ఈ ప్రదేశం అంతా మేము వెతికి ఆ సోఫా కింద ఉన్న పెయింటింగ్ ని మేము దాచిపెట్టాం. వెరీ ఇంటెలిజెంట్. మీరు చేసిన ఈ సహాయానికి మీకు ఎంతో డబ్బు ఇస్తాను. మాకు డబ్బులు అవసరం లేదు. మాకు అలాగేదైనా సాయం చేయాలనుకుంటే వేరే ఏదైనా చెయ్యండి. చెప్పు చెప్పు చెప్పు, మీకోసం నన్ను ఏం చేయమంటారు? లోపలికి రండి. హా? తనని కూడా మీతో పాటు ఉంచుకోండి. లేదు లేదు, ఇది సాధ్యం కాదు. తనకి మీ మీద ఎంతగానో ప్రేముంది. ట్విన్ సిస్టర్స్ కదా, మీరు ఎప్పుడూ కలిసే ఉండాలి. మీ మధ్య చిన్న గొడవలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోండి. ఇలా గొడవ పడుతూ ఉంటే ఎలా చెప్పండి? అవును, నేను డాంకీని. నాకు బ్రెయిన్ కూడా తక్కువే. నేను ఎప్పుడూ ప్రాబ్లం చేస్తూనే ఉంటాను. కానీ నా తమ్ముడు బన్నీ నన్ను ఎప్పుడు తనతోనే ఉంచుకుంటాడు. నువ్వు చెప్పింది కరెక్టే. నన్ను క్షమించు చెల్లి. పేస్ట్రీ చేస్తే కేక్ అయ్యింది. చూడండి, సిస్టర్స్ ఇద్దరు మేక్ అయ్యారు. చప్పట్లు కొట్టండి. ఓకే, మేకంటే మరి నా కంటికేంటి రెండు కనిపిస్తుంది? తమ్ముడు, నా కంట్లో ఏదో సమస్య అనుకుంటాను. పెద్దోడా, నీ కంటి చూపంతా బాగానే ఉంది, కానీ నీ బ్రెయిన్ కొంచెం తక్కువగా ఉంది. మీకు మీ పెయింటింగ్ దొరికింది. మీ సిస్టర్ కూడా దొరికిపోయారు. ఇక మేము బయలుదేరుతాం. థ్యాంక్ యూ పిల్లలు. మీరందరూ కలిసి మమ్మల్ని కాపాడారు, అలాగే నా కళ్ళు తెరిపించారు. సహోదరి, ఈ రోజు నుండి మనం అందరం కలిసే హాయిగా ఉందాం. బాయ్ బాయ్.
తప్పకుండా మరొకసారి ఇక్కడికి రావాలి.